హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీకి సంబంధించి. సో మనకు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ దీని డీటెయిల్స్ అన్నటువంటివి తెలిసే ఉంటాయి. బట్ ఇవాళ ఎందుకు చదువుకుంటున్నాం అంటే, మద్రాస్ హైకోర్టు అన్నటువంటిది క్రిప్టో కరెన్సీని మన భారతదేశపు చట్టాల కింద ప్రాపర్టీ అన్నట్టుగా గుర్తించడం జరిగింది. మరి అసలు ఏమైంది, దీనికి సంబంధించినటువంటి స్టోరీ ఏంటి, మద్రాస్ హైకోర్టు ఏమని చెప్పింది, క్రిప్టో కరెన్సీ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇవన్నీ ఒక్కసారి సింపుల్గా చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నటువంటి తెలియాలి. అది ఏంటి అంటే, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ XRP అనేసి ఉండేటటువంటిది ఏంటి అంటే, ఇది ఒక టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, రిపుల్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. అయితే వాజీరెక్స్ అన్నటువంటిది ఇండియాకి సంబంధించిన క్రిప్టో కరెన్సీ మార్కెట్ లాంటిది, స్టాక్ మార్కెట్ టైప్ ఆఫ్ ఒక కంపెనీ. సో ఈ వాజీరెక్స్ దగ్గర ఏమైంది అంటే, 2024వ సంవత్సరంలో ఈ వాజీరెక్స్లో ఒక సైబర్ అటాక్ అన్నటువంటిది జరిగింది. దాంతో చాలా నష్టం వచ్చింది. సో అప్పుడు ఈ వాజీరెక్స్ అన్నటువంటిది ఏం చేసింది అంటే, తన దగ్గర ఎవరైతే హోల్డర్స్ ఉంటారో వాళ్ళు దాదాపు 16 years వరకు వాళ్ళ దగ్గర ఉండేటటువంటి క్రిప్టో కరెన్సీని విత్డ్రా చేయకుండా ఫ్రీజ్ చేయటం జరిగింది వాళ్ళ యొక్క అకౌంట్స్ని. అంతేకాదు ఏం చేసింది, ఇది సింగపూర్కి తన యొక్క ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా సింగపూర్కి చేంజ్ చేసుకోవటం జరిగింది, ఆఫీసెస్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక పర్సన్ అక్కడ నుంచి విత్డ్రా చేసుకోవాలి తన యొక్క క్రిప్టో కరెన్సీని అనుకున్నప్పుడు దానికి వాజీరెక్స్ అన్నటువంటిది అలో చేయలేదు. సో వాళ్ళ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయాయి అనమాట. సో దాంతో కోర్టులోకి కేసు అన్నటువంటిది వెళ్ళింది. అప్పుడు మద్రాస్ హైకోర్టు ఏమని చెప్పింది, ఇండియన్ చట్టాల కింద క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది కూడా ప్రాపర్టీనే, దీనిని ఎంజాయ్ చేసేటటువంటి హక్కు, పొసెస్ చేసుకునేటటువంటి హక్కు ఆ పర్సన్కి ఉంటుంది. అంటే ఏంటి, మనకి ఏవైతే ఇప్పుడు నోట్లు అన్నటువంటి ఉన్నాయో చలామణిలో, అలా టాంజిబుల్ కాకపోయినా ఇది మనకి ప్రాపర్టీ కిందికే వస్తుంది అన్నట్టుగా మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పటం జరిగింది. సో ఇక్కడ ఏంటి, క్రిప్టో కరెన్సీ ఇండియాలో ఆల్రెడీ ఉండేటటువంటి టాక్సేషన్ చట్టాలు అలాగే ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా దీనిని ప్రాపర్టీగా గుర్తించటం అన్నటువంటిది ఇప్పుడు మద్రాస్ హైకోర్టు అన్నటువంటి చెప్పింది. సో ఇక్కడ ఒక్కసారి చూడండి, క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది లీగల్ టెండర్ కాదు. అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఏదైతే మనీ అన్నటువంటిది చేతిలో ఇప్పుడు నోట్స్ అన్నటువంటివి ఉన్నాయో అలాంటి ఒక లీగల్ టెండర్ కాకపోయినా ఇది ఒక ప్రాపర్టీనే. సో దీనిని పొసెస్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అలాగే ట్రస్ట్ కింద వేరే చోట మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రాపర్టీ లా కిందికి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కిందికి కూడా ఈ యొక్క క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది వస్తుంది. కాబట్టి ఇది ప్రాపర్టీ కిందికి కూడా వస్తుంది అనమాట. చూడండి, ఇండియన్ కోర్టులు ఏవైతే ఉన్నాయో అవి వీటికి సంబంధించినటువంటి, అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇంటర్వ్యూన్ అయ్యేటటువంటి ఆ హక్కు కూడా మన భారతదేశపు కోర్టులకి ఉంటుంది. మరి ఇక్కడ లీగల్ మరియు జ్యూరిస్డిక్షనల్ ఇంప్లికేషన్స్ ఏంటి ఇప్పుడు కోర్టు చెప్పినటువంటి ఈ తీర్పు వల్ల అంటే, ఇందాక చెప్పామో ఒక పర్సన్ ఈ వాజీరెక్స్ కంపెనీలో నుంచి తన యొక్క క్రిప్టో అసెట్స్ని బయటకు తీయాలనుకున్నప్పుడు అవి ఫ్రీజ్ అయిపోయాయి, అలో చేయట్లేదు అని చెప్పేసి. సో ఆ టైంలో మనకి ఇక్కడ చూడండి, సెక్షన్ 9 ఆఫ్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ అన్నటువంటిది ఉంది. ఈ చట్టం ప్రకారమే ఆమె కోర్టుకు మూవ్ అవ్వటం జరిగిందనమాట. దీని ప్రకారం చూడండి, ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ అనేటటువంటివి అవుట్ సైడ్ ఇండియాలో జరిగిన, అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ వాజీరెక్స్ అన్నటువంటిది తన యొక్క మెయిన్ బ్రాంచ్ కావచ్చు, ఆపరేషన్స్ అన్నింటినీ కూడా సింగపూర్కి చేంజ్ అయింది. అలా అవుట్ సైడ్ ఇండియా ఉంచినా లేదా ఆ అసెట్స్ లేదంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విత్ ఇన్ ఇండియాలో లొకేట్ అయినా కూడా వాళ్ళు ఈ చట్టం ప్రకారం మన భారతదేశపు కోర్టులకి రీచ్ అవ్వచ్చు అనమాట. ఇదిగో మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. సో ఈ చట్టం ప్రకారమే ఆవిడ కోర్టుకు వెళ్ళారనమాట. మరి ఇక్కడ ఏంటి, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన భారతదేశంలో ఎవరైనా క్రిప్టో కరెన్సీస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు లేదా మన భారతదేశంలో ఉండేటటువంటి ఈ క్రిప్టో అసెట్స్ ఏవైతే ఉంటాయో, క్రిప్టో మార్కెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద కోర్టుకు వెళ్ళొచ్చు. అలాగే ఆ ఇండియన్ ఇన్వెస్టర్స్ లో నమ్మకాన్ని పెంపొందించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, కస్టోడియల్ అకౌంటబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. అది మాత్రమే కాదు, డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్, అంటే ఈ క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటికి సంబంధించి మనకి ఓనర్షిప్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ రిజాల్వ్ చేయటం కావచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకెవరైనా క్రిప్టో కరెన్సీ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి నమ్మకం ఇవ్వటం కావచ్చు. ఇలాంటి వాటన్నింటికి సంబంధించి కూడా ఈ తీర్పు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటిది.
మరి ఇక్కడ చూడండి, ఏంటి సోషలైజేషన్ ఆఫ్ లాసెస్ స్కీమ్ అన్నటువంటిది మనకి తెలియాలి. సో సింగపూర్ ఏం చేసింది అంటే, సింగపూర్లో ఏముంది అంటే ఈ సోషలైజేషన్ ఆఫ్ లాసెస్ అన్నటువంటి ఒక స్కీమ్ ఉందన్నమాట. దీని ప్రకారం యూజర్ అసెట్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వజీరెక్స్ కంపెనీ ఉంది. 2024లో దీని మీద సైబర్ అటాక్ జరిగినప్పుడు కొంత లాస్ అన్నటువంటిది అయింది. సో ఆ లాస్ అయినటువంటి వాళ్ళకి మిగతా వాళ్ళ యొక్క క్రిప్టో అసెట్స్ని కొంతవరకు తీసి దాన్ని కవర్ చేయటం. సో అలా ఈ రీడిస్ట్రిబ్యూషన్, ఈ సోషలైజేషన్ ఆఫ్ లాసెస్ అన్నటువంటిది సింగపూర్లో ఉంది. బట్ మన భారతదేశం దానికి అంగీకరించలేదు. ఎలాగా అంటే, ఇప్పుడు పక్కన వాళ్ళకి లాస్ అయినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ మన పర్మిషన్ లేకుండా ఆ పర్టికులర్ కంపెనీ అన్నటువంటిది వాళ్ళకి ఆ లాస్ని పూడ్చటం అన్నటువంటిది కరెక్ట్ కాదు అన్నటువంటిది మన భారతదేశం చెప్తోంది. చూడండి, మీరు ట్రస్ట్ మీద దాన్ని ఉంచినప్పుడు ఆ యూజర్ అసెట్స్ని వేరే వాళ్ళ యొక్క లాస్ని పూడ్చడానికి ఎలా పెడతారు? అలాగే ఇండివిడ్యువల్ ఓనర్షిప్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది కూడా ఉంది. అంతేకాదు, ఇక్కడ చూడండి, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డిజిటల్ అసెట్స్ని సేఫ్ గార్డ్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. అది ఒక ఇండియాలోనే కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డిజిటల్ అసెట్స్ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా వాటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. సో ఇప్పుడు కోర్టు కూడా ఈ నిర్ణయం అన్నటువంటిది అందువల్లే తీసుకుందనమాట. మరి చూడండి, దీనివల్ల ఏంటి సిగ్నిఫికెన్స్ అంటే, క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఇలా ఇష్యూకి సంబంధించి కోర్టు అన్నటువంటిది తీర్పు ఇవ్వటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. ఇది మాత్రమే కాదు, ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్వెస్టర్, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది సేఫ్ గా ఉందా లేదా అన్నది డౌట్ వచ్చింది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఉండదు. ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేకపోతే డెవలప్మెంట్ అన్నటువంటిది ఉండదు జనరల్ గా. సో ఏదైనా కూడా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇన్వెస్టర్ యొక్క కాన్ఫిడెన్స్ ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ క్రిప్టో రిలేటెడ్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జ్యూరిస్డిక్షన్ మన దగ్గర ఉన్నప్పుడు ఓకేలే, ఇబ్బంది వస్తే చూసుకుందాం అన్నటువంటి ఒక నమ్మకంతో కూడా ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది పెడతారనమాట. సో అది కూడా ఒక రీజన్. అలాగే చూడండి, ఇది లీగల్ ఫౌండేషన్ ఇచ్చింది. దేనికి లీగల్ ఫౌండేషన్ ఇచ్చింది? డిజిటల్ అసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజిటల్ అసెట్స్ ని ఇండియా యొక్క ప్రాపర్టీ లా అలాగే ట్యాక్స్ లాకి సంబంధించి ఆ ఫ్రేమ్వర్క్ తో రెండింటిని కలపటానికి కూడా మనకి ఇది ఒక అవకాశం ఇచ్చింది అనేసి మనం చెప్పాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది మాత్రమే కాదు, ఇక్కడ చూడండి, Web3 ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో అక్రాస్ ద బార్డర్ కావచ్చు, లేదంటే ఇండియా ఏదైనా కావచ్చు. సో ఈ ఎస్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్స్లో మనకి జ్యూరిస్డిక్షనల్ బెంచ్ మార్క్ లాగా ఇది ఉపయోగపడుతుంది. సో రేపు ఎవరైనా ఇలాంటిది చేసినప్పుడు లేదు, అది ప్రాపర్టీ కిందికి వస్తుంది. సో ఇలా రీడిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది ఎవరికైనా లాస్ అయినప్పుడు చేయటానికి లేదు. అలాగే వాళ్ళ అకౌంట్స్ని ఇన్ని సంవత్సరాల పాటు ఫ్రీజ్ చేయటం అన్నటువంటిది కూడా అలో అవ్వదు అన్నటువంటి ఒక విషయం అన్నటువంటిది ఇప్పుడు క్లారిటీగా తెలవటం జరిగిందనమాట. మరి ఇక్కడ చూడండి, క్రిప్టో కరెన్సీ అంటే మనకి తెలుసు ఏంటి, ఇది ఒక లీగల్ టెండర్ అయితే కాదు. సో ఇది జనరల్గా డిజిటల్ లేదంటే వర్చువల్ కరెన్సీ లాగా ఉంటుంది. సో క్రిప్టోగ్రఫీని యూజ్ చేసుకుంటుంది, మైనింగ్ అన్నటువంటిది చేస్తారు. సో ఇందులో ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి చాలా సెక్యూర్ గా ఉంటాయి. ఎందుకని ట్రాన్సాక్షన్ సెక్యూర్ గా ఉంటాయి అంటే, ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతుంది కాబట్టి. సో ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే, ఇందులో మనకి చూసుకుంటే ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది పెడతామో అవి చిన్న చిన్న బ్లాక్స్ లో మొత్తం సేవ్ అయ్యి ఉంటాయి. సో ఒక బ్లాక్ లో మనం ఏదైనా ఆల్టర్ చేయాలని అంటే మల్టిపుల్ కంప్యూటర్స్ లో నోట్స్ లో ఇది ఏమవుతుంది, సేవ్ అవుతుంది అనమాట. సో మనం ఒక దాంట్లో ఆల్టర్ చేయాలని చూసినా మిగతా దాంట్లో సేమ్ ఉంటుంది కాబట్టి ఇది సేఫ్. అంతేకాదు, క్రిప్టో కరెన్సీని ఏ ఒక్క సెంట్రల్ బ్యాంక్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇష్యూ చేయదు కాబట్టి ఇది ఇండిపెండెంట్ గా ఉంటుంది. అంతేకాదు, ఇది సేఫ్ అన్నమాట. మరి దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూస్తే బిట్ కాయిన్ అన్నటువంటిది చాలా చాలా ఫేమస్. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది బిట్ కాయిన్ అన్నటువంటిది. దాని తర్వాత ఎథీరియం అన్నటువంటిది, అలాగే రిపిల్, ఇందాక చెప్పుకున్నటువంటి ఈ రిపిల్ అన్నటువంటి దానికి సంబంధించిందే కదా ఇష్యూ కూడా. సో అదొకటి. అలాగే లైట్ కాయిన్, డాజ్ కాయిన్, ఇలాంటివన్నీ కూడా క్రిప్టో కరెన్సీస్ కి మనం ఎగ్జాంపుల్స్ గా చెప్తాము. మరి మన భారతదేశం ఎస్పెషల్లీ ఆర్బీఐ అన్నటువంటిది ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీని తీసుకురావటం జరిగిందనమాట. సో మన భారతదేశం ఆర్బీఐ అన్నటువంటిది ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీని కూడా తీసుకొచ్చింది. బట్ క్రిప్టో కరెన్సీ అన్నటువంటిది మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది పెరుగుతూ ఉన్నా దీని యొక్క నెగిటివ్స్ అలానే ఉన్నాయి, పాజిటివ్స్ కూడా అలానే ఉన్నాయి. బట్ ఈ కేసు ఎస్పెషల్లీ ఏంటి అంటే, క్రిప్టో కరెన్సీని మన భారతదేశపు చట్టాల ప్రకారం, అది ట్యాక్స్ లాస్ కావచ్చు, అలాగే ఇన్కమ్ లాస్ ఏవైనా కావచ్చు, వీటి ప్రకారం ప్రాపర్టీ
అన్నట్టుగా మద్రాస్ హైకోర్టు అన్నటువంటిది గుర్తించడం జరిగింది. దీనివల్ల ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రిప్టో కరెన్సీలోకి నమ్మకంగా ముందుకు వెళ్ళటానికి, ఏవైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మన భారతదేశంలోని కోర్టులకి రీచ్ అవ్వటానికి ఇది ఒక అవకాశం కల్పిస్తోంది. సో ఇది ఇవాల్టి ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.